నిత్యం చదువులతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఆహ్లాదం పంచేందుకు గాను శాంతినగర్లో గల శ్రీ అగస్త్య స్కూల్ వశిష్ఠ క్యాంపస్ లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. శ్రీ అగస్త్య విద్యా సంస్థల కరెస్పాండెంట్ డి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం కౌస్తుభ హోటల్ మేనేజర్ యు రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ అగస్త్య పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు పిల్లలను ఉత్తేజపరిచేలా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇక్కడి ఫుడ్ ఫెస్టివల్ స్టాళ్లను చూస్తే తన చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కరెస్పాండెంట్ డి నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి శ్రీ అగస్త్యలో ముందుగానే వచ్చాయన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో వంటలకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని, దానిలో భాగంగా మన విద్యార్థులకు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఫుడ్ ఫెస్టివల్ను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీసు ఉద్యోగి భాస్కర్, శ్రీ అగస్త్య ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ డి పల్లవి, జోనల్ ప్రిన్సిపల్ సురేష్, క్యాంపస్ ప్రిన్సిపల్ లక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ స్వాతి, అకౌంటెంట్ అల్లుమల్లు ఎల్లియా, బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో పిల్లలకి ఇటువంటి ఆసక్తి కలిగించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందించే విషయం. అది పిల్లలు కూడా అంత ఉత్సాహంగా పాల్గొంటూ వాళ్ళు కొంత పార్టిసిపేట్ చేసుకుంటూ వాళ్ళు విషయం తెలుసుకుంటూ ఇక్కడ ఈ రకంగా ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపించింది. నాకు మీరు ఆనందాన్ని చూస్తుంటే నాకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చినంత హ్యాపీనెస్ కలిగింది. కాకినాడ శ్రీ అగస్త్యలో సంక్రాంతి సంబరాలు ముందు వచ్చాయి. సంక్రాంతి అంటే మనకి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుపడే విధంగా నిర్వహించే పండుగ. ప్రధానంగా దీంట్లో ఏంటంటే పల్లెటూరులో కానీ వంటలు అనేవి చాలా ప్రాధాన్యత ఉంటాయి. దానిలో భాగంగా పిల్లలకి చిన్నప్పటి నుండే మన తెలుగు పండుగలు, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ ఫెస్టివల్లో రకరకాల వంటలు పిల్లలు వారి